హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బాదం మిక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, సో చాలామంది కూల్గా బాదం పాలను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే బాదం పాలు చేసుకోవాలి అంటే ఫస్ట్ బాదం పప్పుల్ని నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, పాలల్లో మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా, టైం ల్యాగ్ లేకుండా ఈ ఇన్స్టెంట్ మిక్స్ని చేసేసుకుంటే బయట మనకి షాప్స్లో బాదం మిల్క్ దొరుకుతూ ఉంటుంది కదా, సో అలా ఉంటుందన్నమాట. అలా క్విక్గా చేసేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ని అలాగే నేను తీసుకునే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. సూపర్ టేస్టీగా ఉండే బాదం మిల్క్ని చిటికలో చేసేయచ్చు. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టవ్ మీద వెడల్పుగా దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బాదం పప్పులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని లోపల వరకు వేగేంత వరకు కూడా కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఈ బాదం పప్పులు లోపల వరకు వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఇవి కొంచెం వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బాదం పలుకు తీసి విరగ్గొట్టి చూడండి. లోపల వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందా, అది బాగా వేగినట్టు. ఈ విధంగా బాదం పలుకుల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే మరొక టేబుల్ స్పూన్ పిస్తా పలుకుల్ని కూడా వేసుకోండి. వీటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ ప్యాన్ అలాగే ఇందులో ఉండే బాదం పప్పులు బాగా వేగిపోయి ఉంటాయి కదా, ఆ వేడికి ఇవి త్వరగా వేగిపోతాయండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 యాలకులను వేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు దించేసి వీటిని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పలుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదారను తీసుకోండి. వైట్ షుగర్ ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ యాలకుల్ని తీసి వేసేసేయండి. తర్వాత ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు సాఫ్రాన్ని వేయండి. సాఫ్రాన్ కనుక లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీ ఏం కాదండి, బట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ బాదం పాలు చిక్కగా వస్తాయి అన్నమాట. సో ఉంటే తప్పకుండా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న బాదం పలుకులు అనేవి కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి కదా, సో ఇందులోంచి కొన్ని ఒక కప్లోకి తీసుకుని పెట్టుకోండి. 2 జీడిపప్పు పలుకులు, 4 పిస్తా పలుకులు, ఒక 10 లేదా 15 బాదం పలుకుల్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. చాకుతో కట్ చేసుకుని పెట్టుకోండి. అవి పౌడర్లోకి మనం సపరేట్గా యాడ్ చేస్తాం అనమాట. ఇలా యాడ్ చేయడం వల్ల మనం బాదం పాలు మిక్స్ చేసుకునేటప్పుడు ఆ బాదం పాలలో ఈ పప్పులు అనేవి నాని తాగేటప్పుడు అవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇలా వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కొద్దిగా లైట్గా బరక ఉండేటట్టుగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఒకవేళ షుగర్ సరిపోలేదు అనిపిస్తే బాదం పాలు తయారు చేసుకునేటప్పుడు మిల్క్లో సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ బాదం పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోకి మనం పక్కకు తీసుకుని చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని ఒక 8 బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే కనీసం మీకు 2 to 3 మంత్స్ పాటు ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 6 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఏమాత్రం చెడిపోదండి. ఇన్స్టెంట్గా బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో బాదం పాలని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టేస్ట్ అనేది మీకు ఎక్కడ షాప్స్లో కూడా దొరకదండి, అంత బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక 1/2 లీటర్ దాకా పాలను పెట్టుకుని పొంగొచ్చేంత వరకు మరిగించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని పొంగొచ్చేలాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ల మన ఇన్స్టెంట్ బాదం పౌడర్ ప్రీమిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాదం పొడి వేసిన తర్వాత 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచి గరిటెతో మిక్స్ చేసుకుంటూ మీగడ కట్టకుండా మరిగించండి. ఇలా పాలు అనేవి లైట్గా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా వదిలేస్తే పైన మీగడ కట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి.
కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా వేడివేడిగా కావాలన్నా కూడా వేడివేడి బాదం పాలని కూడా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే బాదం పాలని కూల్గా తాగితేనే చాలా ఇష్టం అండి. సో అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత కూల్ అయిన తర్వాత నేను గ్లాస్లో వేసి సర్వ్ చేస్తున్నాను. పైన లైట్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని పిస్తా పలుకుల్ని గార్నిష్ చేసి సర్వ్ చేయండి. యమ్మీ టేస్టీ బాదం పాలు ఎవరికైనా నచ్చాల్సిందే. సో బాదం పాలు తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ కదా. మరి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఈ బాదం పాలని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.